మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీరి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య నాడు దిగ్విజయంగా మంగళగిరి విచ్చేయుచున్న భక్తులకు కానీ వృద్ధులు కానీ శరణార్థులందరికీ కూడా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలుసుకుని వీరి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరిగింది. ఎంతో తృప్తినిస్తుంది. ఈ కార్యక్రమం వడ్డించిన విస్తర కాదండి, దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు దాటి శక్తి రూపేణ, ధన రూపేణ, వస్తు రూపేణ ఇవన్నీ పక్కన పెడితే ఎంతో శ్రమ రూపేణ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం మా అందరి స్ఫూర్తిదాయకం. అలాగే ఆ పరమేశ్వర ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధన శివాలయం ఎదుర మరి ఈరోజు కార్యక్రమం అన్నదాన గత 30 నెలల నుంచి జరుగుతుంది. ముఖ్య అతిథిగా మరి వర్మ గారు, అటైన మరి నరసింహరావు గారు, అటైన మురహరావు గారు కొంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. మరి ఈ కార్యక్రమంలో భగవంతుడు ఆ సర్వేదుడు అల్లలా కాపాడాలని, ఈ కార్యక్రమం ఇంకా దిగ్గుజరగాలని 30 మంది బోర్డు సభ్యుల సహకారంతో మరి అట్లా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే బోర్డు సభ్యులు 40 మంది అండి. వెస్టింగ్ 40 మంది బోర్డు సభ్యులు. అది ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరగాలని. ఓం నమ శివాయ. లక్ష్మీ నరసింహ ఈరోజు చక్కగా అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి మన సాంబశివరావు గారు చేసే ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది పేద భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపంగానని తలిచిన ఆయన ఈ సంఘం తరపున ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తుంటూ ఆయన అందరితో మంచిగా మెలుగుతూ చాలా మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఇస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులే మిన్నానని ఆయన అనుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా దేవుని సన్నిధిలో ఇలా చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన పందేటి సాంబశివరావు గారికి ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు అన్నప్రసాదం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 40 మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. పందేటి సాంబశివరావు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. గంగా భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానం రోడ్లో మెట్ల మార్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సంఘం పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో 40 మంది కమిటీతో కూడుకున్న వాళ్ళు ఈ సమారాధన ఈ అన్నప్రసాద పంపిణీ ఈరోజు జరుగుతున్నది. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు పందేటి సాంబశివరావు గారు. పందేటి సాంబశివరావు గారు అంటే సేవకి మారుపేరు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటంలో ముందంజ ఉంటారు. ఆయన ఇదే కార్యక్రమం కాదు, ఇంతకుముందు వేసవకాలంలో కూడా మంచినీళ్ళు, మజ్జిగ అన్ని పాదాచారులందరికీ వేసవకాలంలో కూడా అన్ని సప్లై చేశారు ఆ సంఘం ట్రస్ట్ తరపున. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పందేటి సాంబశివరావు గారు ముందుంటారు. ఆ పరమశివుని అనుగ్రహం పందేటి సాంబశివరావు గారికి ఎల్లవేళలా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 40 మంది ట్రస్ట్ సభ్యులచే ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అన్నదాన ట్రస్ట్ వాళ్ళు గత 30 నెలల నుంచి దాదాపు 3000 పైచిలకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. మరి ఈ 40 మంది ట్రస్ట్ సభ్యులకు కూడా ఆ పరమశివుడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆరోగ్యాలు ఇచ్చేసి మరిన్ని ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలాంటి అన్న సమారాధనకి కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ అని పేరు పెట్టినందుకు ఈ 40 మంది సభ్యులకు మరియు ట్రస్ట్ చైర్మన్ గారైన పందేటి సాంబశివరావు గారికి మా మంగళగిరి తరపున థ్యాంక్ యూ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు అమావాస్య
అలాగే మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరూ కూడా దీపావళి ముఖ్యమైన పండుగ, మన తెలుగు పండుగ. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పండుగ. ఈ సందర్భంలో ఈరోజు మన లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ దగ్గర, శివాలయం టెంపుల్ దగ్గర, మంగళగిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని, అదేవిధంగా ఈరోజు ఎప్పట్లాగానే గత 3 సంవత్సరాల నుంచి కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, అదేవిధంగా నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులకు కావచ్చు, శివాలయానికి వచ్చే భక్తులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శరణార్థులకు కావచ్చు, అందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి 40 మంది సభ్యుల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని యథావిధిగా జరుపుకుంటా ఉన్నాం. మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉపేంద్ర వర్మ గారికి, అదేవిధంగా మా ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పాల్గొని మాతో పాటుగా వాళ్ళు కూడా వచ్చిన పేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఎల్లప్పుడూ మేము చేయడానికి ముందుకొచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మేము తెలియపరచుకుంటా ఉన్నాం. అదేవిధంగా నరసింహస్వామి తిరునాళ్ళు కానీ, ముక్కోటి ఏకాదశి కానీ, లేకపోతే సమ్మర్ టైంలో విపరీతమైన వేడిగాలులు, ఎండలు వచ్చే టైంలో వాటరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కానీ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సేవా ట్రస్ట్ తరఫున చాలా చక్కగా జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలను అన్నిటినీ కూడా వెనకుండి కష్టపడి, దీని వెనక ఎంతో కష్టంతో కూడుకున్న కార్యక్రమం. ఎందుకంటే ఓర్పు కావాలి, సహనం కావాలి. ప్రతి దాంట్లో కూడా మా సాంబశివరావు అన్నగారు ఎంతో ఓర్పుగా అందరినీ కలుపుకుంటూ, అందరితో మంచిగా మమేకమై వారందరి సహాయ సహకారాలు తీసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మేము జరుపుకోవాలని ఆ పరమశివుని ఆశీస్సులు మా కమిటీ సభ్యులపైన, ఇక్కడికి వచ్చి భోజనం చేసే వారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ మెండుగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ప్రతి నెల అమావాస్యకి గత 2.5 సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈరోజు ఇచ్చేసిన ఉపేంద్ర వర్మ గారికి మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఇది సామాజిక సేవలో భాగంగా కులమతాలకు అతీతంగా పేద ధనిక వర్గాలు తేడా లేకుండా అందరూ కలిసి సహపంది భోజనంలాగా చేయాలని చెప్పి తేడా లేకుండా సమాజంలో అందరూ అందరూ ఒకటి, భగవంతునికి అందరూ సమానమే అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఆ ట్రస్ట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఫౌండర్ ఆఫ్ ది శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్. నా పేరు సుబ్రహ్మణ్యం. సర్వేజ